నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో అసలు సినిమాటోగ్రాఫర్ అంటే ఎవరు, సినిమాటోగ్రఫీ అంటే ఏంటి, సినిమాటిక్ టెక్నిక్ అంటే ఏంటి, అసలు సినిమాటోగ్రఫీ ఎలా స్టార్ట్ అయింది, సినిమాటోగ్రఫీ అనే పదం ఎట్లా వచ్చింది, ఇవన్నీ ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అసలు ప్రాక్టికల్గా సినిమాటోగ్రఫర్ చేయాల్సిన పనులు ఏంటి, థియరీగా తెలుసుకోవాల్సిన ఏంటి, కెమెరా రూల్స్ ఏంటి, ఇట్లా ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం ఎలాబరేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో మనము ఒక సినిమాటోగ్రాఫర్ కంపోజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటి గురించి ఎలాబరేట్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. అందులో మనం ఇప్పుడు ఈ మాడ్యూల్లో 5S అంటే ఒక సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రైట్ ఫ్రమ్ ది ఫ్రేమ్ టు టోటల్ స్టోరీ, దాన్ని ఎట్లా డివిజన్ చేసుకుంటాము ఒక్కొక్క స్టేజ్లో, అంటే ఫ్రేమ్ లేదా స్టిల్లు షాటు వీటికి సంబంధించిన డివిజన్లో ఎట్లా చేసుకోవాలి. ఆ తర్వాత ఆబ్జెక్టివ్ షాట్ అంటే ఏంటి, సబ్జెక్టివ్ షాట్ అంటే ఏంటి, ఒక క్యారెక్టర్ పర్సెప్షన్లో షాట్ ఎందుకు తీయాలి, ఒక ప్రేక్షకుడి పర్సెప్షన్లో లేదా కెమెరా పర్సెప్షన్లో షాట్ ఎందుకు తీయాలి, వాటన్నిటికి సంబంధించి ఎలాబరేటెడ్గా ఈ మాడ్యూల్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో 5S ఫస్ట్ది, దాన్నే ఫ్రేమ్ అంటున్నాము, మనం స్టిల్ అంటున్నాము. ఎస్లు కలవడం కోసమని మార్చుకున్నాం మనం, అంతే, అదేమి పెద్ద అది కాదు. 5S అంటే ఒక గుర్తు పెట్టుకోవడానికి కానీ లేకపోతే మనం వాటిని ఎనలైజ్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉండడం కోసం ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి 5 C's ఆఫ్ సినిమాటోగ్రఫీ అని ఒక పుస్తకం ఉంటుంది. దాంట్లో ఒక 5 C's, యాక్చువల్గా షార్ట్స్ రకరకాల షార్ట్స్ ఉంటాయి, కానీ క్లోజప్స్ అంటాడు. ఎందుకు క్లోజప్స్, మిగతా షార్ట్స్ మరి పరిస్థితి ఏంటి, లాంగ్ షాట్లు, మిడ్ షాట్లు, అంటే షార్ట్స్ అన్నింటినీ కలిపి క్లోజప్స్ అనే ఒక Cకి గుర్తుపెట్టుకోవడం కోసం అట్లా చేసుకున్నాను. అట్లాగే మనం ఈ యాక్చువల్గా ఫ్రేమ్, షార్ట్, సీన్, సీక్వెన్స్ అంటారు మిగతా వాళ్ళు. నేను స్టిల్, షార్ట్, సీన్, సీక్వెన్స్ అని మార్చుకున్నాను, ఎందుకంటే అది గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండడం కోసం. సో ఫస్ట్ది స్టిల్ అంటే కదలనిది, నిశ్చలము. ఫ్రేమ్, నెక్స్ట్ షార్ట్, దృశ్యఖండము అంటాం మామూలుగా. సీన్, దృశ్యము. సీక్వెన్స్, దృశ్యమాలిక, స్టోరీ, కథ. సీక్వెన్స్, దృశ్యమాలిక, స్టోరీ, కథ. మామూలుగా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాం, డైరెక్షన్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఇది చిన్న తేడా పట్టుకోగలిగితే ఒక డైరెక్టర్గా మనం ప్లాన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అదేంటిది, స్టోరీ నుంచే కదా చేయాల్సింది అనుకుంటాము, బట్ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఇటు వెళ్తాము. ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ది ఫ్రేమ్, అంటే ఈ ఫ్రేమ్లో నేను ఏవేవి అరేంజ్ చేసుకోవాలి. ఆ ఫ్రేమ్ని నెక్స్ట్ డైనమిక్స్ యాడ్ చేసి మూమెంట్కి షిఫ్ట్ చేసుకుంటాము, దాన్ని షార్ట్ అంటున్నాం. అంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్రేమ్స్ ఆర్ స్టిల్స్ బికమ్స్ షార్ట్. అంటే ఒక స్టిల్లు, దానిలో నుంచి మూమెంట్. జనరల్గా మనము సినిమా అనేది మూమెంట్ అంటే దృశ్యం అనుకుంటాము, బట్ సినిమా అనేది ఇట్స్ నాట్ మూవీ, ఇట్స్ అన్ ఇల్యూజన్ ఆఫ్ మూవీ. అంటే కొన్ని స్టిల్స్ తీసి వాటిని ఒక సర్టెన్ స్పీడ్తో రన్ చేయడం ద్వారా మన కంటిని భ్రమింపజేసి అది మూమెంట్గా మనం ఇల్యూజన్ క్రియేట్ చేస్తున్నాం. ఉదాహరణకి నేను ఒక స్టిల్ తీసా, ఇక్కడ ఒక స్టిల్ తీసా, ఇక్కడ ఒక స్టిల్ తీసా, ఇక్కడ ఒక స్టిల్ తీసా, ఇక్కడొకటి, ఇక్కడ ఇట్లా విడి స్టిల్స్ అన్నీ తీసి మళ్ళీ నేను చేసి దీన్ని ఒక 24 frames per second యావరేజ్ స్పీడ్ అంటాం జనరల్గా. అందుకే ఈ 24 FPS అనేది మనకి సినిమాలో ఫిలిం ఉన్నప్పుడు కంటిన్యూ అయింది. ఇప్పటికి కూడా 24 to 29 frames per second మనకి ప్రొజెక్టర్లో రన్ అవుతాయి. సో ఆ ప్రాసెస్లో ఆ స్పీడ్లో రన్ చేసినప్పుడు ఇలా కనబడుతుంది. ఈ స్టిల్ విడి అన్నీ మనకి కలిపేసి ఒక స్పీడ్లో చూడడం ద్వారా
ఇలా మా మూమెంట్ని మనం ప్రేక్షకుడికి ఇల్యూజన్ క్రియేట్ చేస్తున్నాం. సో అందుకని మనం ఫస్ట్ ఈ స్టిల్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి డైరెక్టరు. ఒక ఫ్రేమ్ పెట్టగానే ప్రేక్షకుడికి ఏమేం చెప్పాలి అందులో అనేది నేను డిసైడ్ చేసుకోవాలి. దాన్ని నేను మూమెంట్కి తీసుకున్నప్పుడు ఏం యాడ్ చేయాలి, ఒక ఫ్రేమ్లో ఏం చెప్పాలి, మూమెంట్ యాడ్ చేసినప్పుడు దానికి ఇంకా ఏమేమి యాడ్ అవుతాయి, రైట్? కాంబినేషన్ ఆఫ్ స్టిల్స్ బికమ్స్ షార్ట్. ఇలాంటి కొన్ని షార్ట్స్ కాంబినేషన్ చేస్తే, అంటే వాటిని కొన్ని షార్ట్స్ని కలిపితే ఇట్ బికమ్స్ సీన్స్. ఇలాంటి సీన్స్ కొన్ని కలిపితే ఒక సీక్వెన్స్ అవుతుంది. అలాంటి సీక్వెన్స్లు కొన్ని కలిపితే స్టోరీ అవుతుంది. అంటే మనము కథని డైరెక్టర్ స్టోరీని రైటర్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇటు వెళ్తాము, డైరెక్ట్ చేసే ప్రాసెస్లో ఇక్కడి నుంచి ఇటు వస్తాము. ఓకే, మనకి రైటర్ స్క్రిప్ట్ ఇచ్చాడు, స్టోరీ మొత్తం తెలుసు నాకు, దాన్ని నేను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఒక సీక్వెన్స్ ఎనలైజ్ చేసుకుంటాను. ఈ సీక్వెన్స్లో ఏమేమి సీన్స్ ఉన్నాయి దాన్ని ఎనలైజ్ చేసుకుంటాను. ఈ సీన్లో ఏమేమి షార్ట్స్ తీయాలి దాన్ని ఎనలైజ్ చేసుకుంటాను. ఆ షాట్ని ఒక స్టిల్ నుంచి ఇంకొక స్టిల్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మూమెంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ని మనం ఇటు నుంచి ఇటు వెళ్ళి ఇలా తీసుకొని వెళ్ళగలిగితే ప్రేక్షకుడు మనతో పాటు ఎలా ట్రావెల్ చేయాలో మనం డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ 5S అనేది ఒక డైరెక్టర్కి బేసిక్స్. సో ఈ 5Sని మనము ఫస్ట్ మన చేతికి స్క్రిప్ట్ రాగానే 15 సార్లు 20 సార్లు చదవమని చెప్తున్నాము. బంచ్ ఆఫ్ 3, ఒక లింక్, స్టార్టింగ్ షాట్ నుంచి ఎండింగ్ షాట్ దాకా, స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ దాకా ఎక్కడ ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది డైరెక్టర్గా నేను ఎనలైజ్ చేసుకుంటూ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఆ ప్రాసెస్లో వీటిని అసలు ప్రతి షాట్ని నేను ఫిక్స్ చేసుకొని మైండ్లో రెడీ చేసి పెట్టుకుంటే నేను విజువల్గా ప్రజెంట్ చేయడానికి రెడీ అయి ఉంటాను. మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. ద ఫండమెంటల్స్ ఆఫ్ ది ఫిలిం డైరెక్షన్ అనే పుస్తకంలో సీ ద ఫిల్మ్ బిఫోర్ యూ షూట్ అంటాం. అంటే మన సినిమా ప్రేక్షకుడికి చూపించకముందే కాకుండా షూటింగ్ చెయ్యకముందే మనం చూసేయాలి. మన మస్తిష్కంలో, అంటే మన మైండ్లో మనం దాన్ని చూసేసి దాన్ని ప్రేక్షకుడికి ఎలా పరిచయం చేద్దాం అనుకుంటున్నాము, ఏ ఫ్రేమ్ తర్వాత ఏ ఫ్రేమ్ పరిచయం చేద్దాం అనుకుంటున్నాము, ఏ ఆర్డర్లో పరిచయం చేద్దాం అనుకుంటున్నాము, మన మైండ్లో ఫిక్స్ అయ్యి ఆ ఆర్డర్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. చేసేటప్పుడు ఫస్ట్ అసలు ఈ స్టిల్ దగ్గర నుంచి మొదలెడతాం. ఈ స్టిల్ కంపోజిషన్, పిక్చరైజేషన్, మూమెంట్, రిథమ్, స్టైల్ అని ఒక 5 బేసిక్ ఎలిమెంట్స్. ఈ ఈస్థెటిక్స్కి సంబంధించిన ఎలిమెంట్స్. ఒక్కొక్క ఎలిమెంట్లో చాలా మళ్ళీ డెప్త్కి వెళ్ళి మాట్లాడుకోవాలి. మనం మ్యాక్సిమం ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. సో ఈ స్టిల్ని మనం కంపోజిషన్ ఆఫ్ ది స్టిల్ అంటాం. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక డైరెక్టర్గా నేను ప్రేక్షకుడు వాడు ఏం చూడాలి, ఎలా చూడాలి, ఎందుకు చూడాలి అని డిసైడ్ చేసుకోవడానికి అవసరమైన బేసిక్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాం. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫ్రేమ్ తాలూకు కంపోజిషన్. కంపోజిషన్ అంటే ఏంటి? జనరల్గా స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు కంపోజిషన్ రాయి అనేవాళ్ళు మనల్ని. ఆవు మీదనో లేకపోతే ఇంకొకటే మనకి తెలిసిన సబ్జెక్ట్ని ఒక ఆర్డర్లో రాయడాన్ని కంపోజిషన్ అనేవాళ్ళం. ఇక్కడికి వస్తే అసలు వాట్ ఈజ్ కంపోజిషన్? ఒక ఫ్రేమ్ని ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ లేదా ఒక సినిమాటోగ్రాఫర్ లేదా ఒక డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఈ ముగ్గురులో ఎవరైనా సరే ఒక స్టిల్ ఫోటోని కంపోజ్ చేసే ప్రాసెస్ కామన్. దాని నుంచి డైనమిక్స్ యాడ్ చేసేసరికి సినిమాటోగ్రఫీకి ఒక మామూలు ఫోటోగ్రఫర్కి చిన్న తేడా ఉంటుంది. ఆ తేడాను పట్టుకోగలిగితే మనం సినిమాటోగ్రఫీలో ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. బట్ బేసిక్ కంపోజిషన్ అనేది సినిమాటోగ్రఫీ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, కామన్. సో దానికి సంబంధించిన పాయింట్ ఏంటి, అసలు కంపోజిషన్ అంటే ఏంటి అని అనలైజ్ చేసుకుంటే, కంపోజిషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ప్రాపర్టీస్ ఇన్ ఏ ఫ్రేమ్. అరేంజ్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ప్రాపర్టీస్ ఇన్ ఏ ఫ్రేమ్. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ అంటే మనం ఏదైతే ప్రేక్షకులకి చూపించాలనుకుంటున్నామో, ఏదైతే దేని ద్వారా అయితే మనం కథ చెప్పాలనుకుంటున్నామో, దేని ద్వారా మన ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ ప్రేక్షకునికి రీచ్ కావాలని మనం ట్రై చేస్తున్నామో, దట్ ఈస్ అవర్ ఆబ్జెక్ట్.
క్యారెక్టర్స్, ఆర్టిస్టులు, నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఆబ్జెక్ట్స్. ప్రాపర్టీస్ అంటే ఈ ప్రాపర్టీస్ మళ్ళీ రెండు రకాలు, స్టిల్ ప్రాపర్టీస్, మూవింగ్ ప్రాపర్టీస్ అంటాం. అదేంటిది మూవింగ్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది, ప్రాపర్టీ ఏదన్నా కదులుతుందా అనుకుంటాం. బట్ ప్రాపర్టీ, స్టిల్ ప్రాపర్టీ, మూవింగ్ ప్రాపర్టీ అని ఎందుకు అంటున్నామంటే మనం ఫ్రేమ్ని మూవ్ చేసే ప్రాసెస్లో ప్రాపర్టీ కొన్నిసార్లు స్టిల్గా ఉంది కూడా మూమెంట్లో కనిపిస్తుంది. అది మనం దాని గురించి అనలైజ్ చేసుకున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అందుకని ఈ ప్రాపర్టీ, స్టిల్ ప్రాపర్టీస్, మూమెంట్ ప్రాపర్టీస్ అని రెండు రకాలుగా చెప్పుకుంటాం. అసలు ప్రాపర్టీస్ అంటే వస్తువులు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మనం యూజ్ చేసే హ్యాండ్ ప్రాపర్టీస్ కావచ్చు, సెట్ ప్రాపర్టీస్ కావచ్చు, ఎనీథింగ్ యూజ్డ్ ఇన్ ది సెట్. ఆ పర్టికులర్ ఫ్రేమ్లో మనం ఏవేవైతే వస్తువులు వాడుతున్నామో అవన్నిటిని ప్రాపర్టీస్ అంటాము. ఎవరెవరైతే మనుషులు కదులుతున్నారో, మాట్లాడుతున్నారో, కూర్చుంటున్నారో, నిలబడుతున్నారో వాళ్ళందరినీ మనం ఆబ్జెక్ట్స్ అంటాము. జనరల్గా మనకు షార్ట్ తీసేటప్పుడే రెండు రకాల షార్ట్స్ తీసుకుంటాము. ఈ స్టిల్ని షార్ట్గా రెండో స్టేజ్కి వెళ్ళేటప్పుడు మనం రెండు రకాల షార్ట్స్ తీసుకుంటాము. ఆ రెండు రకాల షార్ట్స్ ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేసుకోవాలి, కంపోజిషన్ దగ్గర నుంచి మళ్ళీ షార్ట్లకి ఎందుకు షిఫ్ట్ అయిపోయాడని కన్ఫ్యూజన్ వద్దు. షార్ట్ అనేది ఈ కంపోజిషన్ బేస్ చేసుకొని దాన్ని మూమెంట్లోకి తీసుకోవడానికి రావాలి. కాబట్టి అసలు కంపోజిషన్ చేసే ప్రాసెస్లోనే షార్ట్ని బేస్ చేసుకొని కంపోజిషన్ చేసుకుంటాం. అంటే స్టిల్ నుంచి మూమెంట్ తీసుకొని ముందుకెళ్ళే ప్రాసెస్లో షార్ట్లో మనకి ఈ షార్ట్ని ఎందుకు తీస్తున్నాం అనేది మనకి అవగాహన ఉండాలి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మాంటేజు, మైజైన్ సీన్ అని. ఇది కాకుండా ఆబ్జెక్టివ్ షాట్, సబ్జెక్టివ్ షాట్ అని చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ అని రెండు రకాల షార్ట్స్ని మనం తీసుకుంటాము. ఈ రెండు రకాల షార్ట్స్ గురించి బేసిక్ తేడా తెలియకపోతే డైరెక్టర్కి డైరెక్షన్కు సంబంధించిన నాలెడ్జ్ జీరో అంటాం. సో ఆబ్జెక్టివ్ షాట్, సబ్జెక్టివ్ షాట్. ఆబ్జెక్టివ్ షాట్ అంటే ప్రేక్షకుడి దృక్కోణం నుంచి, అంటే ఏం చెప్పదలుచుకుంటున్నామో అది అర్థమయ్యేటట్టుగా ఎస్టాబ్లిష్ చేసి తీసే షార్ట్స్ని ఆబ్జెక్టివ్ షాట్ అంటే. కెమెరా పర్సెప్షన్ కావచ్చు, ప్రేక్షకుడి పర్సెప్షన్లో షాట్ని తీస్తే దాన్ని ఆబ్జెక్టివ్ షాట్ అంటాము. అలా కాకుండా క్యారెక్టర్ పర్సెప్షన్లో, పాత్ర పర్సెప్షన్ నుంచి షాట్ని తీస్తే మనం దాన్ని సబ్జెక్టివ్ షాట్ అంటాము. వీటిని లుక్ ఇన్ షాట్స్ అని, లేకపోతే క్యారెక్టర్ పర్స్పెక్టివ్ షాట్స్ అని అంటాము. ఈ సబ్జెక్టివ్ షాట్ అంటే లుక్ ఇన్ షాట్ లేదా క్యారెక్టర్ పర్స్పెక్టివ్ షాట్ అని రెండు రకాలుగా మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఆబ్జెక్టివ్ షాట్ అనేది ఒక ఫ్రేమ్ని నేను కంపోజ్ చేయడానికి ఏ దృష్టిలో నేను దాన్ని కంపోజ్ చేయాలి, అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాం దీన్ని. సబ్జెక్టివ్ షాట్ అనేది కూడా ఏ దృష్టిలో నేను దాన్ని ప్రేక్షకుడికి పరిచయం చేయాలి షాట్ని అనేది. అందుకని ఈ ఆబ్జెక్టివ్ షాటు, సబ్జెక్టివ్ షాటు రెండింటిని మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఆబ్జెక్టివ్ షాట్ అనేది ఒక ఫ్రేమ్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరు మాట్లాడుకునే వాటిని ఎవరు చూస్తున్నారు? ప్రేక్షకుడు ఇక్కడ నిలబడి చూస్తున్నాడు. దాన్ని నేను క్లోజ్ తీస్తే ఇక్కడ నిలబడి చూస్తాడు, కొంచెం మీడియంలో తీస్తే ఇక్కడ నిలబడి చూస్తాడు, లాంగ్లో తీస్తే ఇక్కడ నిలబడి చూస్తాడు, యాంగిల్ మార్చి తీస్తే పైనుంచి చూస్తాడు, కింద నుంచి తీస్తే కింద నిలబడి ఇలా చూస్తాడు, పక్కకు వెళ్తూ చూస్తే మూమెంట్ పెట్టుకుంటే వెళ్తూ చూస్తాడు. సో ఇదంతా ఆబ్జెక్టివ్ షాట్. కెమెరా లేదా ప్రేక్షకుడి పర్సెప్షన్లో మనం షూట్ చేస్తున్నాము, ఫ్రేమ్ని, కంపోజిషన్ని ఆ యాంగిల్ నుంచి తీసుకుంటున్నాం. సబ్జెక్టివ్ షాట్ అంటే ఇక్కడ ఉండే ఒక సబ్జెక్టు, ఒక క్యారెక్టరు ఇటు చూసింది. ఈ క్యారెక్టర్ ఏం చూస్తుంది, ఏం జరుగుతుంది అక్కడ అనేది ఈ క్యారెక్టర్ పర్సెప్షన్లో కెమెరాను పెట్టి, ఈ క్యారెక్టర్ ప్లేస్లో కెమెరాని ప్లేస్ చేసి దాన్ని మనం షూట్ చేస్తే దాన్ని మనం సబ్జెక్టివ్ షాట్ అంటున్నాం. అంటే ఆ పాత్ర ప్లేస్లోకి ప్రేక్షకుడు వెళ్ళి పాత్రగా తను మారి ఆ సబ్జెక్ట్ని చూస్తాడు. అందుకని దాన్ని మనం సబ్జెక్టివ్ షాట్ అంటాం. సబ్జెక్ట్ అంటే క్యారెక్టర్, ఆబ్జెక్ట్ అంటే ప్రేక్షకుడు. సో ఆబ్జెక్ట్ ప్రేక్షకుడి దృష్టిలో, అంటే వాడికి ఏం కావాలో చెప్పే ప్రాసెస్లో తీస్తే ఆబ్జెక్టివ్ షాట్ అంటున్నాము. పాత్ర తాలూకు పర్సెప్షన్లో తీస్తే సబ్జెక్టివ్ షాట్ అంటున్నాము. మనం కంపోజ్ చేసుకునేటప్పుడు వీటి దృష్టిలో పెట్టుకొని మనం షాట్స్ చేస్తాం కాబట్టి ముందు ఇవి ఒకసారి మాట్లాడేసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ కంపోజిషన్ దగ్గరికి వద్దాం. అరేంజ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అండ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ఎ ఫ్రేమ్ ఈజ్ కంపోజిషన్. అవి ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి తెలుసుకోవడమే ఇప్పుడు ఈ పాఠం యొక్క మేజర్ ఉద్దేశం. రైట్. సో కంపోజిషన్ అనేది ఒక ఫ్రేమ్లో ఆబ్జెక్ట్ని
ప్రాపర్టీస్ని అరేంజ్ చేయడం. ఏది ఎక్కడ ఎందుకు అరేంజ్ చేయాలి అనేది నేను డిసైడ్ చేసుకోవడమే కంపోజిషన్. అక్కడే ఎందుకు చెయ్యాలి, అలాగే ఎందుకు చెయ్యాలి అనేది తెలిస్తే తప్ప ఒక డైరెక్టర్గా నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోలేను. సాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిల్మ్ మేకింగ్, ఫైన్ ఆర్ట్స్ అండ్ యానిమేషన్, ఈ 3 ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ వింగ్స్. ఈ మూడిట్లలో డిఫరెంట్ కోర్సెస్ని డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ సర్టిఫికేషన్తో మనకి అతి తక్కువ ఫీజులతోటి, చాలా మినిమం ఫీజులతోటి మనకి ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్ మ్యాన్గా మీరు ఇండస్ట్రీలోకి వెళ్తే మిగతా వాళ్ళందరికంటే 2 అడుగులు ముందు ఉంటాము. అట్లా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.